తారక రత్న రాఘవేంద్రరావు గారిది ఫస్ట్ రిలీజ్ అయింది 1వ నెంబర్ కుర్రాడు. తర్వాత సెకండ్ మీదే. అవును, యువరత్నది. కానీ సాడ్ నిజంగా అతను ఆ ఇన్సిడెంట్ జరగటం. లేదండి, తారక రత్న పాపం నేను వెళ్ళానులేండి. ఆవేళ కూడా మోహన్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. బాడీని తీసుకొచ్చారు కదా మన ఫిలిం ఛాంబర్కి, ఆ రోజు కూడా వెళ్ళాను. దురదృష్టమే వాడు. అది నేను కూడా డైరెక్టర్ కాదండి, యువరత్నకి నేను డైరెక్టర్ కాదు, సాయి కృష్ణ అసలు ఫస్ట్ వాళ్ళ మోహన్ కృష్ణ గారికి బ్రదర్లు అవుతారు ఆయన. ఓకే, చనిపోయాడు పాపం సాయి. మొత్తం 9 సినిమాలు కదండి, 9 సినిమాలు. అందులో సాయి డైరెక్టర్. ఆ సినిమాకి సాయి అయితే నన్ను సడన్ గా పిలిచి సాయి కాదు ఇప్పుడు నువ్వు చెయ్యి అన్నారు. ఓకే, అది ఎందుకండి అంటే లేదని మోహన్ కృష్ణ గారు బాలయ్య ఏదో చెప్పాడు మీ పేరు అన్నారు. బాలయ్య బాబు చెప్పడే నా పేరు అన్నా. తర్వాత బాలయ్యతో చెప్పించారు నాకు, అంటే నేనే చెప్పాను లేవయ్యా అని. ఓకే, బ్యాడ్ లక్ అని పాపం. సినిమా కూడా అనుకున్న రిజల్ట్ రాల సినిమాకి సంబంధించి కదా. నేనండి యువరత్న బాగోదు కథ, నాకు నచ్చలేదని చెప్పాను మోహన్ కృష్ణ గారికి. వేగినేషన్ సతీష్ కథ అది. ఓకే, అతను కథ చెప్పించారు నాకు నచ్చలేదండి కథ చెయ్యొద్దు అన్న. సతీష్ కూడా కోపం వచ్చిందంట అప్పుడు. అంటే న్యాచురల్గా ఎవరికైనా వద్దు కదా, నువ్వు ఏమి ఇట్లు తీసేవారా, నువ్వు బాగాలేదంటున్నావు అంటారు కదా, మరి నేను ఇట్లు లేవు కదా అని. ఇట్ ఎందుకు లేదో నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, ఆ రీజన్ మనం చెప్పుకోలేము. అలా నిజాలు మాట్లాడుకోవడానికి ఉండదు ఇండస్ట్రీలో. మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే ఏం అవ్వదండి, మాట్లాడేస్తే నష్టమేమి ఉండదు. నిజం మాట్లాడిస్తే నష్టం ఏముండదు అంటే హాయిగా మనం పడుకుంటాం, నిద్ర పడుతుంది. అబద్ధం చెబితే నిద్ర పట్టదు. మోసం చేసి ఎందుకు. సినిమా మీద ఇప్పుడు నాకు ఇన్ని మాట్లాడుతారు కదా, మీ ఫినిషింగ్ చెప్పంటే సినిమా మీద నాకు ఇప్పటికీ ఉన్న నమ్మకం ఏంటంటే మంచి సినిమాలు అంటే కమర్షియల్ క్లాసిక్స్ ఎప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటాయి. కమర్షియల్ క్లాసిక్ అనే దానికి ఉదాహరణ మీకు షోలే. ఓకే, శంకరాభరణం, ఓకే, వాటిని కమర్షియల్ క్లాసిక్స్ అంటాం. శంకరాభరణాన్ని క్లాసిక్ అనుకుంటారు, షోలేనేమో మాస్ అనుకుంటారు, కానీ ఆ రెండు కమర్షియల్ క్లాసిక్స్. కమర్షియల్ క్లాసిక్స్ అనేవి ఒకే ఒక రైటర్ చాలా ఎక్కువగా కంటిన్యూ చేశాడు. ఆయన పేరు సుజాత. శంకర్ చేసిన సినిమాలన్నింటిలో సుజాత గారి రైటర్ కూడా అన్నింటిలో కమర్షియల్ క్లాసిక్స్. ఎంత గొప్పగా ఉంటాయి చూడండి మీరు. జెంటిల్మెన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, భారతీయుడు, అన్ని కమర్షియల్ క్లాసిక్స్. ఆయన ఉన్నంత వరకు ఆయన హిట్లే పడ్డాయి. ఆయన తర్వాత ఆయనని కాదండి, కమర్షియల్ క్లాసిక్స్ బాలచంద్ర గారు, ఆయన దగ్గర ఉన్న రైటర్లు, అంతకుముందు కొంతమంది రైటర్స్ మీకు తమిళ్లోను, అలాగే సలీం జావేద్లు, మన ఇంకా పాతోళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్తోళ్ళు కొంతమంది ఉండేవారు. ఆ డైరెక్టర్స్కి ఆ రైటర్స్కి ఆ ఇది ఉండేది. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు ఆ విలువ ఎందుకు పోయిందంటే ఇప్పుడు హీరో గారిని ఒప్పించడమే కదా అని అంటున్నారు. పాపం హీరోల మీద నెట్టేస్తున్నారు, కానీ హీరోలు తప్పే ఉంది. మీరు బాలయ్య బాబు గారు లాగా వెళ్ళిన హీరోలు ఎంతమంది ఉన్నారు? నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు సార్. వెంకటేష్ బాబు ఉన్నారు అనుకోండి. వెంకటేష్ బాబు నాకు చాలా క్లోజ్, వీళ్ళందరికంటే ముందు నుంచి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వారసుడు వచ్చాడు సినిమా పనిచేస్తున్నప్పుడు వెంకటేష్ ఎంత గొప్పోడంటే, వెంకటేష్ బాబు గుంటూరు శాస్త్రి గారిని ఒక నటుడు ఉండేవారు. ఈ శాస్త్రి గారు అలా కాదు, ఇప్పుడు ఇలా చేయాలి అని వెంకటేష్ బాబు చెప్తున్నాడు. ఆయనకి యాక్టింగ్ చెప్తుంటే నేను బాబు ఆయన గుంటూరు శాస్త్రి అని, ఆయన చాలామంది నటులు కోట శంకర్ వీళ్ళంతా ఆయన దగ్గర ఆయన డైరెక్టర్లో యాక్ట్ చేశారు. ఆయన్ని నటరాజు అంటారు మామూలుగా బయట, అంత గొప్ప నటుడు. ఆయనకి యాక్టింగ్ నేర్పుతుంది తప్పుగా ఉంటుంది అంటే వెళ్ళి సారీ చెప్పాడు వెంకటేష్ బాబు. గుంటూరు శాస్త్రి గారు సారీ అంటే నాకు తెలియదు చెప్పాడు నారాయణరావు అని. అది వెంకటేష్. అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు వెంకటేష్ బాబు. ఎప్పటికీ నేను మాట్లాడితే అలాగే మాట్లాడతాడు. ఎప్పుడన్నా సినిమా ఛాన్స్ కానీ అవకాశం కోసం కానీ నీకు అది చెప్తాను కానీ ఎప్పుడు అడగలేదు, చెప్పను. అతను బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఇది నా రిలేషన్ లాగే ఉంటుంది అంతా. ఇప్పుడు వెంకటేష్ బాబుతో కూడా, సురేష్ బాబుతో అందరితో అలాగే ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడు మరి అడగొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. అడగను. ఎందుకు అడగనంటే నాకు తెలుసు ధర్మం ఏంటంటే, ఇప్పుడు నాతో సినిమా చేస్తే వెంకటేష్ బాబు దాన్ని కొనడానికి ఎవరు ఎంత ఇష్టపడతారు? ఇది ఆడితో సినిమా ఏంటా వెంకటేష్ బుద్ధి లేదా అంటారు అతను. ఆ మాట అనిపించాలా? అందుకని నేను అడగను. ధర్మం కూడా మనకు తెలిసిపోయింది, అవసరం లేదు. మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చేయడం కంటే కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ వద్దని ఎందుకు అనుకున్నానంటే, నేను గొప్ప కథకుండని తెలుసు నాకు. స్టోరీ ప్రొడక్షన్ హౌస్ స్టోరీస్ చేయడం ఆ పనిలో ఉన్నాను అంతే.
నేను ఇప్పుడు గురించి అడగట్లేదు. ఎప్పటికైనా సరే అప్పుడే పాత అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అప్పుడే లోనే అప్పటికి తెలిసిపోయింది ఒక దశ తర్వాత ఓకే. మనం వెళ్ళకూడదు అనిపించింది. వెంకటేష్ బాబుతో ఇప్పుడు ఆ రిలేషన్ అలాగే ఉంటుంది. సురేష్ బాబుతో అలాగే కలుస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఓకే. కాకపోతే అందరి దగ్గరికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను నేను. ఓకే. ఏదైనా పని ఉందంటే పిలిస్తే వెళ్తా తప్ప రిలేషన్ మెయింటైన్ చేయడానికి వెళ్ళి కాకపడడం, చెప్పడం, అత్తమాను గుర్తు చేయడం అలాంటి పనులు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. ఓకే. ఓకే. అది తప్పు కూడా కాదనుకోండి, మన నేచర్ అది. మీకు నాగార్జున గారు అంత హితబోధ చేశారు, వద్దు నాన్నగారితోనే సినిమా వద్దని అంత హితబోధ చేశారు. అయినప్పటికీ కూడా అదే ఇండైరెక్ట్ గా ఏదైనా మీరు కాదని చెప్పేసి అప్పుడు మీకున్న అవసరాల రీత్యా ఆ సినిమా ఒప్పుకోవడం జరిగింది. కాదని చెప్పి కాదండి, కాదని కాదు 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 అబద్ధం చెప్పి. అబద్ధం. ఓకే. బాబు నాన్నగారు ఫ్యాన్ మా అమ్మమ్మ, అలాంటి నాగేశ్వరరావుని డైరెక్ట్ చేస్తున్నానంటే నాకు ఎంత ఆనందం ఉంటుంది, ఈ ఒక్క విషయం అడ్డుపడకండి అని ఒక కథ చెప్పాను ఆయనకి. ఓకే. ఒక కథ చెప్పి ఒక తప్పు చేసి ఒక అబద్ధం ఆడి అదే ఓకే నా ఫ్లాప్ నేను తెచ్చుకున్నాను. అది అందరికీ చెప్పేస్తా, మీకు మీ ద్వారా చెప్తున్నాను. విడివిడిగా కొత్త డేటలు అందరికీ చెప్పండి. తప్పు చేస్తాం, కాంప్రమైజ్ అనే జీవితంలో ఎన్ని తప్పులు చేస్తాం, అవసరం డబ్బులు అవసరం మనల్ని ఇలా చేద్ది, చేయకండి అని చెప్తున్నాను. అయితే ఆ క్షణంలో మరి అది అయిపోయిన తర్వాత నాగార్జున గారు మళ్ళీ మీకు పిలిచి ఇచ్చినప్పుడు మళ్ళీ నాగార్జున గారు అనే అప్రోచ్ అయ్యి, బాబు మళ్ళీ నేను సినిమా అనేది మీ ద్వారా కావచ్చు లేకపోతే ఆయన ద్వారా నన్ను పిలుపు ఏమైనా వచ్చిందా? లేదు. నాగార్జున గారు ఎప్పుడు నాగార్జున గారి గురించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, తీర్పు తర్వాత నేను చెప్పేది. తీర్పు తర్వాత కాదండి, ఈ సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను బాలాజీ టెలిఫిల్మ్స్ కూడా చేసిన తర్వాత ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వెళ్ళాను. సుప్రియ సినిమా మిమ్మల్ని రమ్మన్నారు, ఒకసారి మనం కూర్చొని ఇచ్చేద్దాం, ఇక్కడ మనం ప్రొడక్షన్ హౌస్లో చేద్దాం, మిమ్మల్ని కూర్చొని కథలు అది విని ఇచ్చేద్దాం అని చెప్పారు సినిమా అని చెప్పింది సుప్రియ. చెప్పినప్పుడు అప్పుడు నేను వెళ్ళి బాబుకి చెప్పాను, బాబు ఇలాగా నేను ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కథ గురించి ఏదో చెప్తున్నారు వినాలి అన్నారు ఒక డైరెక్టర్ తోటి అన్నప్పుడు, నేను జస్ట్ ఇప్పుడే బాలాజీలో కమిట్ అయ్యి వచ్చాను బాబు, బాలాజీ టెలిఫిల్మ్స్లో అక్కడ వచ్చాను, కానీ మన దగ్గరికి వస్తాను, వచ్చి చేస్తాను అని చెప్తాను, మీ దగ్గరికి వస్తూ ఉంటాను, నాకు జీతం అది దక్కర్లేదు కానీ అక్కడ జీతం తీసుకుంటున్నాను కదా అని చెప్పాను నాగార్జున గారితో. ఓకే. ఓకే. ఆ తర్వాత సుప్రియ నన్ను పిలిచింది, ఆమె వచ్చింది. సుప్రియ బాగా ఎప్పటికీ అలాగే ఉంటుంది సుప్రియ నాతో. సుప్రియ గారితో వెళ్ళి కథ ఒక డైరెక్టర్తో కథ చెప్పించారు. నాకు కథ నచ్చలేదని చెప్పాను. ఆయన తోటి ఏదో తీశారు, హోప్ అని, ఏదో సతీష్ అని ఎవరో కాశెట్టి సతీష్ ఎవరో ఆయనతో, నాకు నచ్చలేదని చెప్పాను. ఆ తర్వాత అలాంటి సందర్భాలు చాలా, అది కంటిన్యూ. నాగార్జున గారు అలా పిలిచి చేశారు, అదే మిస్ అవ్వలేదు సార్. నేను అది ఆ రిలేషన్ అలాగే ఉంది. ఆయన ఎప్పుడు ఇచ్చేది. అలా బాలయ్య బాబు తోటి, నాగార్జున గారితో, వెంకటేష్ వీళ్ళందరూ అలాగే మామూలుగానే మాడుతుంటారు. నాకు చిరంజీవి గారితో పరిచయం లేదు. ఒకే ఒకసారి వెళ్ళాను, అది మన దత్తు పిలిచి నా అన్నయ్య ఒకసారి మీతో మాట్లాడారంటే వెళ్ళాను అంతే. జస్ట్ ఆయన అభినందించడానికే పిలిచారు రక్షణ టైం అయిపోయిన తర్వాత. రక్షణ సినిమా అయింది, బాగుందని చెప్పారు అంతే. అంత మిగిలిన పరిచయాలు ఏం లేవండి అంతే. ఈ ఇంటర్వ్యూ ద్వారా అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా ఉందా అంటే? తెలుగు సినిమా చాలా గొప్ప సినిమా. ఇంకా జరగబోయే సినిమాల్లో నా ఇంటర్వ్యూ ద్వారా తెలిసిందంటే, కాంప్రమైజ్ అనే మాట ఎప్పటికీ మంచిది కాదు. నేను నా కాంప్రమైజ్ వల్ల ఇలా అయ్యాను, మీరు కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ కాకపోవడం అంటే ఇంకా చెప్పిన మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా చేయటం అనేది ఇంకా దారుణమైన విషయం. అది చాలా మంది ఉన్నారు. కాంప్రమైజ్ అంటే, కాంప్రమైజ్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఎవరికీ నష్టం జరగకుండా ఉపయోగం జరిగేలాగా చేసే పని కథ విషయంలో కాంప్రమైజ్ అంటే, జీవితానికి దగ్గరగా ఉండే కథలు చేస్తే వర్కౌట్ అవుతాయి సార్ సినిమాలు. అంటే ఇంకా మంచి సినిమాలు ఇంకా చూస్తారు జనం. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఈ సినిమా చాలా బాగుంది, ఆయన ఆడలేదని చెప్పే సినిమా ఒకటి చెప్పండి. లేదు. బా ఎంత మంచి సినిమా అండి, ఆడలేదు అంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా కష్టపడి నమ్మి కథ మీద పనిచేసి చేస్తే జీవితానికి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉండాలి. నో కాంప్రమైజ్. అంతే. నో కాంప్రమైజ్. నా రక్షణలో నాగార్జున డైలాగ్ అదే, ఆయన అదే కాయినింగ్ డైలాగ్ అదే, నో కాంప్రమైజ్. దాంట్లో చాలా ఉన్నాయిలేండి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా బొంగేం కాదని నీకు కెమెరా తిరిగి చెప్పేది కావచ్చు. మేము సిట్టింగ్కి వెళ్ళాం, వెంకట గారు నేను రాజమండ్రి దగ్గర ఒక తొర్రేడులో శ్యామ్ గారిని ఆయన గెస్ట్ హౌస్ సిట్టింగ్కి వెళ్ళాం. అక్కడ సత్యగాడు అని ఒక అతను ఉండేవాడు, మాకు కాఫీలు అయితే తెచ్చిచ్చేవాడు అతను. ఆ శ్యామ్ గారు, తొర్రేడు శ్యామ్ గారు, ఒరే సత్యగా అనేవాడు, హాయ్
ఇట్రా అనేవాడు, బొంగులో ఇలా పిలుస్తాడు అనేవాడు. ఆడు బొంగు అనేది వాడు ఓతపదం, అది ఇక్కడ వాడారు. అక్కడ వాడాను నేను. ఆ గెస్ట్ హౌస్ లో స్క్రిప్ట్ చేసుకుంటూ ఆ సత్తిగాడి క్యారెక్టర్ తీసుకున్నా. ఓకే. తప్పని కొట్టేవాడు ఆయన్ని, శ్యామ్ గారి వెనక నుంచి కొడితే ఏగండి బాగా వేసింది అనివాడు. ఆ గుద్దలో గారి కొట్టి అది బ్రహ్మాండాన్ని పెట్టారన్నమాట. అలా లైఫ్లోంచి క్యారెక్టర్ మనం చూస్తే పెడితే అయి ఉండేంత గొప్పగా ఇంకేం ఉండవు. మనం చూసిన క్యారెక్టర్లు ఉండాలి. అవన్నీ అలాగే అన్ని పేలిని బ్రహ్మాండం క్యారెక్టర్ ఇదే. ఈ అందులో కోట శ్రీనివాసరావు విషయానికి వస్తే మీకు మన రక్షణలో గెటప్, కోట కోసం గెటప్కి ఏం చేశానంటే కోటకి చెప్పాను, ఎంత గొప్పోడు ఏంటండి కోట అప్పుడు ఆయన. నేను రోసయ్య గారి గెటప్ మీకు బాల్ హెడ్, రోసయ్య గారిలో ఉండాలి మీరు, జమున గారి హెడ్ నాడింగ్, ఈ రెండు కలిపి ఒక క్యారెక్టర్ మీరు అని అడిగేవాడు నేను. అలాగే చేశాను నేను. మీకు రక్షణ చూస్తే మీకు రోసయ్య గారి హెడ్ అండి ఇలా హెడ్ నాడింగ్ చేస్తుంటాయి, జమున గారి ఇలా హెడ్ నాడ్ చేస్తూ, అంటే లైఫ్లో చూసి చేస్తే ఆ క్యారెక్టర్ మీకు ఇప్పుడు చెప్తాను. డైరెక్టర్లు అందరికీ ఉపయోగం ఏంటంటే లైఫ్ని గుర్తు చేస్తే తెలియకుండానే ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఉంటే సినిమాల్లో బాగుంటాయి సార్. మీకు అన్ని సినిమాలు అలాగే చేసేవారు పూర్వం. జావేద్ అఖ్తర్ కానీ లేకపోతే మన ఇక్కడ చక్రపాణి గారు కానీ వాళ్ళందరూ లైఫ్లోంచి తీసుకునే వాళ్ళ క్యారెక్టర్లు. అవి ఇప్పుడు కరువు అయిపోయినాయి. భలే మేనరిజం పెట్టారు సార్. చెప్తున్నా కదా మీకు, జమున గారి హెడ్ నాడింగ్, రోసయ్య గారి గెటప్ ఓకే. అంతే. నిజంగా కోట గారిది హైలైట్ క్యారెక్టర్. ఎంత హైలైట్ ఏంటండి, ఈ రోజు ఆర్టిస్ట్ ఎవడన్నా అలా ఉంటాడా? ఆయన ఏం చేయండి, డైలీ మార్నింగ్ వచ్చి క్లీన్ షేవ్ చేయించుకుని ఈ 2 బిట్లు పెట్టుకునేవాడు బాల్ హెడ్ కింద. ఈ బిట్లు 2 చేసి ఉంచారు, ఈ బిట్లు పెట్టుకుని క్లీన్ షేవ్ చేయించుకుని యాక్ట్ చేస్తుండేవాడు. తర్వాత ఒక రీషూట్ వచ్చింది మాకు, అయ్యో ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి చేయాలి, మనం ఏం చేద్దాం అంటే మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళం అంటే, మీకు రక్షణలో చూస్తే ఇప్పుడు సినిమా చూస్తే తెలుస్తుంది. అప్పుడు కోటకి అంతం సినిమాకి వెళ్ళిపోయాడు షూటింగ్కి, రాము గారి షూటింగ్లో చేస్తున్నాడు. చిన్న హెయిర్ కట్, టైట్గా ఉంటుంది, హెయిర్ కట్ ఉంటుంది, మొత్తం హెయిర్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగే షూటు అంటే నేను చెప్పాను, ఏం అక్కర్లేదు ఇలాంటి చేసేద్దాం అన్న. మంకీ క్యాప్ వేసి మీకు ఫుల్గా మంకీ క్యాప్ వేసి అక్కడ స్మోక్ వేసి నాగార్జున గారి కాటేజ్ దగ్గరే తీసాం. వేసి చల్లో వస్తున్నట్టు ఈ మంకీ క్యాప్ వేసి నోట్లోంచి పొగబెట్టాం, ఇదేమో మంచుకి వస్తున్న స్మోక్ లాగా చేసాం. అది ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. అది క్రియేటివిటీ. అంత అందరం అలా ఉండేది, పాసిబిలిటీస్ ఉండే. ఎలా మనం దేనికి భయపడేవాళ్ళం కాదు. మీకు ఎక్కడ తెలియదు. ఇప్పుడు సినిమా చూస్తే గెటప్ చేంజ్ ఏంటి, బాల్ హెడ్ లేదంటే అని అంటానికి లేదు, ఏ వంకీ క్యాప్ వేసేసాం, వెదర్ అలా ఉంది కాబట్టి అని క్రియేట్ చేసాం అంతే. లాజిక్ అందదా? లాజిక్ ఎక్కడ రాదండి, క్రియేటివిటీకి లాజిక్ ఎక్కడ అడ్డుపడదు. అది తెలియాలంతే మన ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి. మైనర్ గానే వివాహం చేసుకున్నారు కదా? 18 ఏళ్ళు నాకు. 18. మీరు మేజరు, మా ఆవిడ మైనరే, 14 ఏళ్ళు అప్పుడు. ఓకే. మేనరికం కాబట్టి. మేనరికం ఏం కాదండి, కుదిర్చిన పెళ్ళే. అప్పుడు అలా చేసేవారు సార్. నా టైంకి అప్పటికి 13-14 ఏళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుండే. సో 2 బాబుల్లో ఒక బాబు అమెరికాలో ఉంటాడు, వీడు ఆస్ట్రేలియాలో ఉండేవాడు, ఇక్కడే ఉంటున్నాడు మా 2వ బాబు. అంటే సేమ్ మీ వారసత్వం లాగా వచ్చి ఉన్నారు. నా వారసత్వం ఏం కాదండి, ఇండస్ట్రీకి సంబంధించి. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నాడు. అదే